అనగనగా ఓ కుందేలు ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద నిద్రపోతుంది. అకస్మాత్తుగా ధబ్బుమనే శబ్దం వినపడింది. కుందేలు ఉలిక్కిపడి నిద్రలేచింది. చప్పుడు ఎందుకయిందో అని అటూ ఇటూ చూసింది. మళ్ళీ పడుకుంది. ఇంతలో మళ్ళీ దబ్బుమని చప్పుడయింది. చుట్టూ చూసింది. ఆకాశం విరిగిపడింది అనుకుంది. వెంటనే భయంతో పరిగెత్తింది. అలా పోతూ ఉంటే దానికి ఒక జింక కనపడింది. జింక కుందేలును ఏమైంది, ఎందుకలా పరిగెడుతున్నావని అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అంది. జింక కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. వీటికి ఒక పులి ఎదురయ్యింది. పులి ఆగండి ఆగండి, ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది. కుందేలు, జింక, పులి పరిగెత్తసాగాయి. వీటిని ఒక ఏనుగు కలిసింది. ఏమైంది, ఎందుకు పరిగెత్తుతున్నారు అని ఏనుగు అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, అందుకే పరిగెత్తుతున్నామని పులి చెప్పింది. కుందేలు, జింక, పులితో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది. కొంత దూరం పరిగెత్తాక వాటికి సింహం ఎదురయ్యింది. సింహం వాటిని చూసి ఏమైంది, ఎందుకు పరిగెత్తుతున్నారు అని అడిగింది. ఆకాశం విరిగిపడుతుంది, అందుకే పరిగెత్తుతున్నాం అని ఏనుగు రొప్పుతూ చెప్పింది. సింహంకు ఇది విచిత్రంగా తోచింది. ఆకాశం విరిగిపడుతున్నప్పుడు నువ్వు చూసావా అని సింహం ఏనుగును అడిగింది. ఏనుగు నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అని అంది. అప్పుడు సింహం ఆకాశం విరిగిపడుతున్నప్పుడు నువ్వు చూసావా అని పులిని అడిగింది. నేను చూడలేదు, జింక చెప్పింది అని పులి సమాధానమిచ్చింది. జింకని అడిగితే తనకు కుందేలు చెప్పిందని చెప్పింది. అప్పుడు సింహం ఆకాశం విరిగిపడడం నువ్వు చూసావా అని కుందేలును అడిగింది. అప్పుడు కుందేలు నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు డబ్బుమనే శబ్దం వినపడింది, ఆకాశం విరిగిపడింది అని చెప్పింది. ఆ కొబ్బరి చెట్టు కిందకు వెళ్ళి చూద్దామని సింహం అంది. అన్నీ కలిసి కొబ్బరి చెట్టు దగ్గరకు వెళ్ళాయి. అక్కడ ఒక కొబ్బరికాయ కనిపించింది. ఇంతలో మళ్ళీ డబ్బుమని ఒక కొబ్బరికాయ పడింది. వెంటనే కుందేలు అదిగో మళ్ళీ డబ్బుమని చప్పుడయింది, ఆకాశం విరిగిపడుతుంది, పరిగెత్తండి అంది. వెంటనే సింహం కొబ్బరికాయని చూపిస్తూ ఇదేనా నీ విరిగిపడే ఆకాశం అని కుందేలుతో అనగానే కుందేలు సిగ్గుపడింది.